హలో గాయ్స్! ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయితే సెప్టెంబర్ 26 నుంచి స్టార్ట్ అవుతున్నాయి ప్లస్ మెంబర్స్‌కి. అలానే నాన్ ప్లస్ మెంబర్స్‌కి వచ్చేసి 27 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ సేల్‌లో వీళ్ళైతే మనకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ పైన ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో మనం మొబైల్స్ మీద కొన్ని టాప్ డీల్స్ అయితే చూద్దాం. కంటెంట్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో టీ3 లైట్. ఈ మొబైల్ అయితే ఆఫర్స్ అన్ని కలుపుకొని ఈ సేల్‌లో మనకు 9500కి అయితే రాబోతుంది. మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించిన 6300 ప్రాసెసర్, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌తో అయితే ఇది మనకు రావడం జరుగుతుంది. సోనీకి సంబంధించిన కెమెరాస్, 5000 mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్ అలాంగ్ విత్ IP64 వాటర్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ A14. ఇదైతే మనకు ఎక్సినోస్ ప్రాసెసర్‌తో రావడం జరుగుతుంది. 5000 mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మోటోరోలా G45. ఇదైతే మనకు 11,000 సెగ్మెంట్లో ఉన్న మొబైల్. బట్ ఈ సేల్లో విత్ ఆఫర్స్ అయితే ఇదైతే మనకు 9,999కి అయితే రాబోతుంది. దీనిలో మనకు స్నాప్‌డ్రాగన్ 6X Gen 3 ప్రాసెసర్తో రావడంతో పాటు ఇది మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ అలాంగ్ విత్ IP52 రేటింగ్తో ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వివో T3X. ఇదైతే మనకు 12,000 సెగ్మెంట్లో రాబోతుంది. ఇది వచ్చేసి మనకు స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీ అలాంగ్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయడంతో పాటు 44 వాట్స్ ఫ్లాష్ చార్జ్తో అయితే మనకైతే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ నుండి రియల్మీ P1 మొబైల్ అయితే ఉంది. ఇదైతే మనకు మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించిన 7050 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్తో ఇది మనకు వస్తుంది. బ్యాక్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5000 mAh బ్యాటరీ అలాంగ్ విత్ 45 వాట్స్ సూపర్ VOC ఛార్జర్తో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మొబైల్ కూడా మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నథింగ్ నుండి CMF Phone 1. ఈ మొబైల్ అయితే మనకు 13,000 సెగ్మెంట్లో రాబోతుంది. ఈ మొబైల్ మనకు 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్తో అయితే వస్తుంది. బ్యాక్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో, అలానే ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. 5000 mAh బ్యాటరీ అలాంగ్ విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మనకు మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించిన 7300 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ 15,000 అయితే ఈ మొబైల్ మీకు బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి పోకో X6. ఇదైతే మనకు స్నాప్‌డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్తో ఇది అవైలబుల్గా ఉంది. బ్యాక్ వచ్చి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో ఇదైతే వస్తుంది. ఫ్రంట్ వచ్చి 16 మెగాపిక్సెల్ కెమెరాతో రావడం జరుగుతుంది. 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ అలాంగ్ విత్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అలాంగ్ విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు మోటో నుండి మోటో G85. ఇదైతే మనకు ఈ సేల్లో 15,999కి అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు కర్వ్డ్ స్క్రీన్ మొబైల్ డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే దీంట్లో మనకు స్నాప్‌డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్లో ఇది మనకు అవైలబుల్గా ఉంది. సోనీకి సంబంధించిన కెమెరాస్ అయితే మనకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అలాంగ్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ప్రొవైడ్ చేయడంతో పాటు ఇది మనకు 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ అలాంగ్ విత్ 33 వాట్ టర్బో చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో పాటు స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వివో నుండి వివో T3. ఇది కూడా మంచి మొబైల్ అనే చెప్పొచ్చు. ఇదైతే మనకు 15,999కి అయితే రాబోతుంది ఈ సేల్లో. మీడియాటెక్కి సంబంధించిన డైమెన్సిటీ 7200 ప్రాసెసర్తో అయితే మనకు రావడం జరుగుతుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్లో ఈ మొబైల్ మనకు అవైలబుల్గా ఉంది. బ్యాక్ వచ్చేసి మనకు సోనీకి సంబంధించిన 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అలాంగ్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ప్రొవైడ్ చేయడంతో పాటు ఫ్రంట్ వచ్చేసి మనకు 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ అలాంగ్ విత్ 44 వాట్స్ ఫ్లాష్ చార్జ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ అయితే మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వివో T3 Pro 5G. ఇదైతే మనకు 21,999కి అయితే రాబోతుంది ఈ సేల్లో. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మనకు స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 12GB ర్యామ్, 128GB స్టోరేజ్తో మొబైల్ మనకు రావడం జరుగుతుంది. బ్యాక్ వచ్చేసి సోనీకి సంబంధించిన 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో రావడంతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ మనకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలానే ఫ్రంట్ వచ్చి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. 5500 mAh ఆఫ్ ది బ్యాటరీ అలాంగ్ విత్ 80 వాట్స్ ఫ్లాష్ చార్జర్తో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ అయితే మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్తో రావడం జరుగుతుంది. అలాంగ్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. కంటెంట్ నచ్చితే మాత్రం వీడియోను లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.